అత్యంత పవిత్రమైనది, అద్భుతమైనది, జీవితకాలం అనుభవాన్నిచ్చే కైలాస మానస సరోవర యాత్రకు మొదటి అడుగు పడింది. మానస సరోవరం జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే జన్మ ధన్యమని హిందువులు భావిస్తూ ఉంటారు. కైలాస పర్వతాన్ని సాక్షాత్తు శివుడి నివాసంగా భావిస్తారు. హిందూ, జైన, బౌద్ధ, బోన్ మతస్థులకు ఇది పుణ్యక్షేత్రం. మౌంట్ కైలాస్ పర్వతం అధిరోహించడం కుదరదు, కానీ దర్శనం సర్వభాగ్యం లభిస్తుంది. అంతేకాదు, ఆ స్పర్శించేటువంటి భాగ్యం కూడా దొరుకుతుంది. అయినా ఆ పర్వత పాదాల్లో కాసేపు గడపడం జీవితం ధన్యం అని భావిస్తూ ఉంటారు హిందువులు. పెద్దగా ప్రచారం కాకపోయినా 4024 మంది పురుషులు, 1537 మంది స్త్రీలు ఈ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో లాటరీ పద్ధతిలో 750 మందిని ఎంపిక చేస్తారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ డ్రా తీయడం జరిగింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ ఏడాది కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనే యాత్రికుల పేర్లను డ్రా తీశారు. ఈ నేపథ్యంలో యాత్ర ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. డ్రా ద్వారా ఎంపికైన యాత్రికులకు సమాచారం అందించడంతో పాటు ఈ యాత్రకు ప్రత్యేక మార్గదర్శకాలను విదేశాంగ శాఖ విడుదల చేసింది. ఈసారి యాత్ర ఫీజును చైనా భారీగా పెంచింది. ప్రయాణం 2 మార్గాల ద్వారా జరుగుతుంది. మొదటిది ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ మార్గం ద్వారా కాగా, మరొకటి నాథులా పాస్ ద్వారా ఈ యాత్ర జరుగుతుంది. ఈ మార్గం ద్వారా ప్రయాణానికి 1.84 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 1,84,000 రూపాయలు. అందులో 95,000 రూపాయలు కేవలం చైనా రుసుముగా వసూలు చేస్తోంది. 2019లో ఈ ఖర్చు 1,30,000 రూపాయలుగా ఉండేది. అప్పట్లో చైనా వసూలు చేసే రుసుము 77,000 ఉండేది. ఇక నాథులా పాస్ ద్వారా ప్రయాణానికి ఖర్చు ఒక్కో ప్రయాణికుడి నుంచి 2,05,000 రూపాయలు చైనా వసూలు చేస్తుంది. ఈ మార్గం ద్వారా ప్రయాణానికి మొత్తం 2,84,000 ఖర్చు వస్తుంది. అంటే ఈ 2 మార్గాల ద్వారా అయ్యే ఖర్చు 17,000 నుంచి 25,000 వరకు పెరిగిందన్నమాట. యాత్ర కోసం జరిగే మొత్తం ఖర్చులో వీసా, బోర్డింగ్, లాడ్జింగ్, యాత్రా గైడ్, ట్రాన్స్పోర్ట్ లాంటివి అదనంగా ఉంటాయి. అంతర్గత విమాన ప్రయాణాలు, ఇండియాలో ప్రయాణ ఖర్చులు కూడా అదనంగా ఉంటాయి. ఇవే కాదు, ప్రతి మార్గంలో ఢిల్లీలో 3 రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు, పత్రాల పరిశీలన కోసం ఉండాలి. తిరిగి రానిదిగా చెబుతున్నటువంటి ధృవీకరణ ఫీజు 5,000 రూపాయలు ఉంటుంది. వైద్య పరీక్షలు 5,500, స్ట్రెస్ ఎకో టెస్ట్కు 2,500, చైనా వీసా ఫీజు కింద 2,400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ట్రావెల్ ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రధాన ఫీజుకు అదనంగానే ఉంటాయని గుర్తించాలి. మొత్తానికి కైలాస మానస సరోవర్ యాత్ర ఖరీదైంది, సాహసోపేతమైందిగానే ఉంటుంది. ఇక ఏర్పాట్ల విషయానికొస్తే, కైలాస యాత్ర చేసే భక్తుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిని సిక్కిం ప్రభుత్వం వేగవంతం చేసింది. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్తో పాటు నాథులా పాస్ మధ్య వాతావరణ అనుకూల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గతంలో లిపులేఖ్ నుంచి కైలాస మానస సరోవర్ ప్రయాణానికి 20 నుంచి 21 రోజులు పట్టేది. అది ఈసారి 23 రోజులు పట్టింది. అందుకు కారణం, ఢిల్లీలో 12 రోజులు గడిపినటువంటి ప్రయాణికులు టిబెట్లో 9 రోజులు మాత్రమే గడుపుతారు. ఇక నాథులా పాస్ నుంచి ప్రయాణం 25 రోజులు పట్టింది. గతంలో ఈ మార్గం ద్వారా ప్రయాణానికి 23 రోజులు పట్టేది. ఈసారి ప్రయాణికులు 10 రోజులు టిబెట్లో, 15 రోజులు భారతదేశంలో గడపనున్నారు. యాత్ర ఏడాది జూన్ నుంచి ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఈ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతూ ఉండడం గురించినటువంటి వివరాల్ని ప్రభుత్వం ఎందుకో మీడియా ద్వారా పెద్దగా పట్టించుకోవడం లేదు. 6 ఏళ్లుగా ఎలాగూ ఈ యాత్ర లేదు. 2020 నుంచి కోవిడ్ కారణంగా కొన్నాళ్లు చైనా నిలిపివేసింది. భౌగోళికంగా చైనా పరిధిలో మానస సరోవరం ఉంటుంది కాబట్టి చైనా అనుమతి అవసరం. వీసాలు కూడా తప్పనిసరి అవసరంగా ఉంటుంది. ఆ తర్వాత గాల్వాన్ లోయలో ఇండియా చైనా సరిహద్దు బలగాల ఘర్షణ, ఉద్రిక్తత కారణంగా కొన్నాళ్లు యాత్ర నడవలేదు. ఈ ప్రాంతాలు హై ఆల్టిట్యూడ్ లో ఉంటాయి. దేశాల నడుమ సరిహద్దులు కాబట్టి భద్రతాపరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. కోవిడ్ నియంత్రణలోకి రావడంతో చైనా మళ్లీ బయోమెట్రిక్ వీసాలను జారీ చేయడం మొదలుపెట్టింది. భారతీయ విదేశాంగ శాఖ, చైనా విదేశాంగ శాఖ నడుమ సంప్రదింపులు ఫలించడంతో యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. మానస సరోవర్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది. వయస్సు, ఆరోగ్యం సహకరించాలి. ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ఉంటుంది. అదేంటో గానీ ఈసారి యాత్ర గురించి దేశ ప్రజలకు పెద్దగా సమాచారం ఇవ్వలేదు విదేశాంగ శాఖ. బహుశా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఎంపికైన వాళ్లలో 50 మందిని ఒక గ్రూప్ గా చేసి అలాంటి 5 గ్రూపులను లిపులేఖ్ మీదుగా మానస సరోవర్ ప్రయాణం చేస్తారు. మరో 10 గ్రూపులు నాథులా పాస్ మార్గంలో వెళ్తాయి. ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్ ద్వారా అయితే ట్రెక్కింగ్ ఎక్కువగా ఉంటుంది.
దానికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు కావాలి. సిక్కిం ద్వారా జరిగే నాథులా పాస్ ద్వారా అయితే ట్రెక్కింగ్ తక్కువ. అందుకే ఈ మార్గం వయోజనులకు అనుకూలం అంటారు. అయితే చైనా, పాకిస్తాన్, భారత్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఎప్పుడు ఈ మార్గంలో యాత్ర ఆపేస్తారో తెలియదు. ఎంత ఎక్కువ ఖర్చైనా భరించే యాత్రికులు ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రాధాన్యం ఇస్తారు. వారి వద్ద రకరకాల ప్యాకేజీలున్నాయి. దాదాపు 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. నేపాల్ నుండి హెలికాప్టర్ ద్వారా, ల్యాండ్ క్రూయిజర్ వాహనాల ద్వారా అన్ని ఏర్పాట్లు వాళ్లే చూసుకుంటారు. విదేశాంగ శాఖ లాభాపేక్ష లేకుండా యాత్ర నిర్వహిస్తుంది గాని సౌకర్యాల విషయంలో ప్రైవేటు వాళ్లదే సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే డబ్బులను వెచ్చించడాన్ని బట్టే సర్వీస్ కూడా ఉంటుంది. కాకపోతే భద్రత విషయంలో విదేశాంగ శాఖ పూర్తి బాధ్యత తీసుకుంటుంది కాబట్టి అధికారిక యాత్రనే అంతా కోరుకుంటారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ జరిగేదాకా చైనా మన దేశంతో సయోధ్య మెయింటైన్ చేస్తోంది. మరి వాణిజ్య అవసరాల కోసమో లేక పొరుగు దేశంతో వైరం ఎందుకు అనుకుంటుందో ఏమో గానీ మనకు అనుకూలంగా కనిపించే ప్రయత్నం అయితే చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య గత సంవత్సరం అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన సమావేశంలో ఈ యాత్రకు గ్రీన్ సిగ్నల్ పడింది. నిజానికి దీని వెనక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నట్టు తర్వాత తేలింది. ఏదేమైనా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగానే కైలాస మానస సరోవర్ యాత్ర జరగనుంది. భారత్తో పాటు చైనా కూడా యాత్రకు అంగీకరించడంతో ఈ యాత్ర ప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కైలాస మానస సరోవర యాత్రికులకు నిజంగానే ఇది తీపి కబురులా వినిపించిందనడంలో సందేహం లేదు. ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ నుంచి చైనా సరిహద్దులోని లీప్ లేక్ పాస్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 97 కిలోమీటర్ల దూరంలో కైలాస పర్వతం ఉంటుంది. అక్కడే పరమశివుడు కొండపై నివాసం ఉందని భక్తుల విశ్వాసం. ఇప్పటి వరకు ఎవరు ఆ కొండను అధిరోహించలేదు. కొండపై కాలు మోపితే పాపం అని చైనా, భారతదేశాల్లో సాహసికులు భయపడతారు. కొండల్లో రహస్యమయ నగరం ఉంటుందని, అది ఎవరికి కనిపించదని చెబుతారు. నిజానికి ఈ యాత్ర లిపు సరస్సు ద్వారా 1981లో మొదలైంది. పితోర్గఢ్ జిల్లాలోని నాబిధాంగ్లో KMVN హట్స్ నుంచి భారతదేశం చైనా సరిహద్దులోని లిపు లేక్ పాస్ వరకు నేరుగా రహదారిని నిర్మించే ప్రాజెక్టును బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టింది. ఈ రహదారిని సుమారు 6.5 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్నారు. పవిత్రమైన కైలాస పర్వతానికి వెళ్లే భక్తులకు మెరుగైన మార్గం అందించే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. తీర్థయాత్ర, భౌతిక, రవాణా సవాళ్లను పరిష్కరిస్తూ యాత్రికులు చాలా వరకు వాహనాల ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. కొత్తగా నిర్మించిన రహదారి పక్కన ఏర్పాటు చేసే కైలాస వ్యూ పాయింట్ యాత్రికులకు అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి భక్తులు కైలాస పర్వతం పైకి సూర్యకిరణాలు పడటం, బంగారు వర్ణంతో మెరిసిపోయే దృశ్యాలను చూడవచ్చు. ఇది యాత్రికుల హృదయాల్లో ఆధ్యాత్మిక భావనల్ని పెంచుతుంది. మనం పోస్టర్లలో చూసే దక్షిణామూర్తి, కైలాస పర్వతం దృశ్యాలు ఇక్కడి నుంచే తీస్తారు. మంచు కొండల మధ్య బంగారు రంగులు వెదజల్లుతూ దర్శనమిచ్చే ఆ భారీ కొండను సాక్షాత్తు శివుడికి మరో రూపంగా భక్తులు భావిస్తారు. సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉంటూ టెక్నాలజీకి, సైన్స్కు అందని అద్భుతం ఈ కైలాస శిఖరం. టిబెట్ భూభాగంలోని హిమాలయ పర్వతాల్లో తామర పుష్పం వంటి ఆకారంలో గల 6 పర్వత ప్రాంతాల మధ్య ఈ కైలాస పర్వతం కొలువై ఉంటుంది. కేవలం మరణం తర్వాత మాత్రమే పుణ్యం చేసిన ఆ మనిషి యొక్క ఆత్మ కైలాస పర్వతానికి చేరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో విశిష్టత గావించిన బ్రహ్మపుత్ర నది ఈ కైలాస పర్వత ప్రాంతంలోనే ఉండటం మరో విశేషం.